ఇంకో పెళ్ళైన అమ్మాయి స్థానంలో నటించడం అంటే నుదుటిన బొట్టు పెట్టుకోవడం, మెళ్ళో తాళి వేసుకోవడం, చేతులకి గాజులు వేసుకోవడం, కాళ్ళకి మెట్టలు పెట్టుకోవడం ఇంతేలే అనుకున్నా. కానీ ఇలా పెళ్లి కాకముందే కార్యానికి సిద్ధం చేస్తారని నేను అనుకోలేదు. లోపల బాధపడుతూ పైకి సిగ్గుపడాలని అనుకోలేదు. అందరూ సంతోషపడుతుంటే నేను గిట్ల టెన్షన్ పడతాను అనుకోలేదు. ఏ అమ్మాయి అయినా తన మొదటి రాత్రిన తన మనసుకి నచ్చిన వాడితో, తన మెడలో తాళి కట్టిన వాడితో గదిలోకి వెళ్ళాలనుకుంటుంది. అక్క, ఏంటక్క ఇంకా టెన్షన్గానే ఉన్నావా? లేదు, నేనేం టెన్షన్గా లేనే. అక్క, ఎన్నో అడ్డంకుల్ని సమస్యల్ని దాటుకుని ఇప్పటికీ నువ్వు రాక్ స్టార్ ఒక్కటి కాబోతున్నారు. హ్యాపీగా ఉండాలక్క. ఏంటమ్మా, ఇంకా అలంకరణ అవ్వలేదా? అయిపోతుంది అత్తయ్య. ఏంటమ్మా ఇంకా నగలు పెట్టుకోలేదు? నగలు పెట్టుకో. అక్కకి సింపుల్ గా ఉండడం ఇష్టం అత్తయ్య, అందుకే నగలొద్దంది. ఏం చైత్ర, ఏంటి డల్గా ఉన్నావు? ఎక్స్పెక్ట్ చేయింది జరుగుతుంటే ఇంకెలా ఉంటుంది అత్తయ్య? ఎక్స్పెక్ట్ చేయకపోవడం ఏంట్లయ్యా? మీరింత హడావిడిగా ఉన్న పళ్ళంగా శోభనానికి ఏర్పాట్లు చేశారు. అది తనకిష్టం లేదనుకుంటా, ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా, అందుకే డల్గా ఉన్నట్టుంది. అంతే కదా చైత్ర? అమ్మ చైత్ర, ఈ కార్యం ఈ రోజు కాకపోతే రేపైనా సంవత్సరం తర్వాతైనా జరగాల్సిందే కదా. కాకపోతే మంచి రోజు అన్నారని ఈ రోజు హడావిడిగా ఏర్పాటు చేశాం. అత్తయ్య, ఈ డల్లు టెన్షన్ అంతా రాక్ స్టార్ దగ్గరికి వెళ్ళేంత వరకే. హలో, పెళ్లి కాని వాళ్ళు ఉన్నాం, చూసుకుని మాట్లాడు. నువ్వొక్కదానివే కదా లయా పెళ్లి కానమ్మాయివి. ఉన్నాము అని ఇంకెవర్ని కలుపుతున్నావు? పొరపాటున అన్నాలే అత్తయ్య. సరే, ఈ కాలం పిల్లలు మీరిద్దరూ కలిసి చైత్రని ఎలా రెడీ చేస్తారో చెయ్యండి. నేను వెళ్ళి మిగతా పనులన్నీ చూస్తాను. అలాగే అత్తయ్య, చైత్రని నేను చూసుకుంటాను కదా. అదే, మేమిద్దరం చూసుకుంటాంలే అంటున్నాను. అలాగే. చైత్ర, ఈ నగలు పెట్టుకోవాల్సింది కదా. వద్దు, ఇవన్నీ ఏం వద్దు. ఓ, మనవి కానివేవి మనకి సూట్ అవ్వవు కదా. అదే, మనకి నచ్చనివి. మా అక్కకి ఇలా ఉండడమే ఇష్టం. మహి, మీ అక్క గురించి నీకు పూర్తిగా తెలీదు. నాకు మా అక్క గురించి అంతా తెలుసు. పెళ్లికి ముందున్నట్టు పెళ్ళైన తర్వాత అమ్మాయిలుండరు మహి. వాళ్ళ ఇష్టాలు, కోరికలు అన్నీ మారిపోతాయి. అలా మీ అక్క గురించి నీకు తెలీదు అంటున్నా. నేను పెళ్లికి ముందెలా ఉన్నానో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉన్నానులయ్యా. అలానే ఉన్నావు, అందుకేగా అందరికీ నచ్చావు, అందరూ నిన్ను నమ్మారు. ఇలా ఉండడం ఎవ్వరి వల్ల కాదు చైత్ర. ఏంటి అంటే చైత్రలా అందంగా, అణుకువగా, ఒకే లక్ష్యంతో ధైర్యంగా, పద్ధతిగా ఉండడం ఈ రోజుల్లో ఎవరి వల్ల కాదు అంటున్నా మహి. నిజమే కదా? పర్ఫెక్ట్ గా చెప్పావు. ఇలా ఏంది, ఏదో గమ్మత్తుగా మాట్లాడుతుంది. సర్లే, ఈ నగల కోసమో, డబ్బుల కోసమో, ఆస్తి కోసమో కాంప్రమైజ్ కాకూడదు. ఒకవేళ కాంప్రమైజ్ అయిపోతే ఇంకా క్యారెక్టరే ఉంటుంది. ఏమంటావు చైత్ర? మా అక్క ఎక్కువగా మాట్లాడదు. తన మంచితనంతోనే ఎవరికైనా సమాధానం చెప్తుంది. అలానా? కానీ తను నాకు అలా అనిపించట్లేదే. అంటే మా అక్క మంచిది కాదంటావా? కాదు మహి, మీ అందరికీ కనిపించింది, మీకు అస్సలు తెలియనిది తనలో ఇంకోటుంది. ఏంటది? మీ అందరికీ కళ్ళుండి తనని చూడలేకపోతున్నారు, బుర్రుండి తన గురించి తెలుసుకోలేకపోతున్నారు.
చివరికి నువ్వు కూడా కనుక్కోలేకపోతున్నావా మహి? ఏంటో చెప్పు. మానవత్వం. తనకి సంబంధం లేని వాళ్ళకి సహాయం చేస్తుంది. తనతో ఏ సంబంధం లేకపోయినా ఆపదలో ఉన్న వాళ్ళకి అండగా నిలబడుతుంది. అవునులయ్యా, అందుకే మా అక్క అందరిలో యూనిక్ పర్సన్. చాలా యూనిక్ పర్సన్. ఇలా ఉండడం చాలా కష్టం. ఆ, సరే, ఆ పూలన్న ఇవ్వు, పెడతాను. నాకు బావకి అడ్డున్నా ఆ చైత్రని ఎవ్వరికీ అనుమానం రాకుండా అడ్డు తొలగించా. ఇప్పుడు చైత్రలా ఇంకెవరో వస్తే చూస్తూ ఎలా ఉంటా? దీనికి టైం చూసి చితి పేరుస్తా. ఎంత అలంకరించినా ఇవన్నీ పనికి రాకుండా పోతాయి కదా. నేను అంటుంది మీ అక్కకు అర్థమైందిలే. నాకు పెళ్ళైంది లయ్యా, నువ్వు అన్నది నాకు అర్థమైంది. గదిలోకి వెళ్ళాక ఈ మేకప్ పూలు ఉండవనే కదా నువ్వు అంటుంది. నువ్వు కనిపించవు గాని చాలా నాటి మహి. చైత్ర, ఈరోజు నా పక్కన నువ్వు ఉండాలి, కానీ నువ్వు లేవు. ఈ క్షణాల్ని నీతో పంచుకోవాలనుంది, కానీ నువ్వు ఇక రావు. మన ప్రేమని బ్రతికించుకోవడం కోసం ఏ బంధము లేని మనిషితో నేను 4 గోడల మధ్య గడపాల్సిన పరిస్థితి వచ్చింది. నేనెక్కడున్నా నా మనసు నీతోనే ఉంటుంది. నా మీద నమ్మకంతో నా ప్రేమ కోసం వచ్చిన నందుకి ఈరోజు అత్తయ్య వల్ల ఏదైనా ఇబ్బంది జరగచ్చు. మా కార్యాన్ని ఆపడానికి వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటారు. ముందు ఆ ప్లాన్ని నేను తెలుసుకోవాలి. ఈ చేతులతో చంపాల్సిన దాన్ని మంచితనం అనే ముసుగులో ఈ చేతులతో శోభనాన్ని అలంకరించాను. లయా, ఏం చేస్తున్నావే? లయా, ఏంటిది? విరాజ్, నిన్నిలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందిరా. నువ్వెలా సంతోషంగా ఉండాలనుకున్నానో అలాగే ఉన్నావు. ఈ ఇంట్లో చైత్ర గారి విషయంలో అత్తయ్య చేస్తున్న గొడవలు ఆగాలంటే ఒక్కటే దారి. ఏంటన్నయ్య అది? నీకు చైత్రకు ఒక బిడ్డ పుట్టాలి. ఆ బిడ్డ పుడితే అమ్మ అందరం సంతోషంగా ఉంటాం. అత్తయ్య నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఈ ఇంటికి వారసుడినైనా వారసురాలనైనా నువ్వే ఇవ్వాలరా. అన్నయ్య, నా మాట కాదనమనే నమ్మకంతో చెప్తున్నానురా. నీకెలా చెప్పాలన్నయ్య? మిమ్మల్ని నేను భ్రమలో ఉంచి నటిస్తున్నాను. నా వల్ల ఏ వారసులు ఈ కుటుంబానికి కలగరు. ఎప్పటికీ నేను ఒంటరినే అన్నయ్య. మట్టి అంటకుండా మట్టిలో కలిపేయాల్సిన దాన్ని దగ్గరుండి మేకప్ వేసి ముస్తాబు చేసిన ఈ చేతికి
నాకు నేనే శిక్ష వేసుకున్నాను. పిచ్చి పట్టిందా నీకో? అవును, పిచ్చే. బావంటే నాకు పిచ్చే. అలాంటి బావ దగ్గరికి చైత్ర కాని చైత్రిని నేనే పంపించాను. అయితే మాత్రం నీకు నువ్వేలా గాయం చేసుకుంటావా? చేసుకుంటాను. నీకు నా చేతికైన గాయమే కనపడుతుంది. అంతకంటే పెద్ద గాయం నా గుండెకి తగిలింది. నోరు ముయ్యవే. పిచ్చి పిచ్చి వేషాలు నువ్వును. అరే దాన్ని వదలని మామ్. బావని దక్కించుకునే చివరి క్షణంలో వచ్చి బావని ఎగరేసుకుపోయింది. ఇప్పుడు బావతోనే 3 రాత్రుల ముచ్చటికి రెడీ అయిపోయింది. అది బావ గదిలోకి వెళ్లే శోభన ముహూర్తం లోపు దాని చావు ముహూర్తం పెట్టి దాన్ని చంపేస్తాను. వద్దు, నువ్వు అలాంటి పని చెయ్యొద్దు. లేదు మామ్, దాన్ని చంపితే గాని నాకు మనశ్శాంతి ఉండదు. లేదంటే బావ నాకు దక్కడు. నువ్వేం చెయ్యక్కర్లేదే. ఈ శోభనం ఆగిపోతుంది. ఎలా ఆగిపోతుంది? నేనెలాగైనా ఆపుతాను. నీ ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు. నాకు నీ ప్లాన్స్ మీద నమ్మకమే లేదు. వాటి వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఓ, శోభనం ఆగిపోతుందని నేను ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసి చెప్పట్లేదు. ఆల్రెడీ ప్లాన్ చేశాను. ఏం చేస్తున్నావు? గోమతి మేడం శోభనానికని స్పెషల్గా గోపాల్ తెప్పించారు. ఆ పాలనే కాస్తున్నాను. హో, గోవు పాల. మా వదిన చాలా శాస్త్రోక్తంగానే ఏర్పాటు చేస్తుంది. సరే, ఈ పాలు నేను చూసుకుంటాను. నా రూమ్లో మొబైల్ ఉంటుంది, నువ్వు వెళ్ళి తీసుకునిరా. సరే మేడం. నువ్వు శోభనానికి ముహూర్తం పెట్టావు వదినా. నేను వాళ్ళు తెల్లవారులు పడుకునేలా చేస్తున్నాను. మేడం, ఫోన్. ఇది జరిగింది. ఈరోజు ఆ గదిలో ఏమీ జరగదు. వాళ్ళు మొత్తుగా పడుకుంటారో తెల్లవారిపోతుంది. ఆ తరువాత ఎలాగైనా దాని గుట్టు జుట్టు చేసి నిన్ను విరాజ్ పక్కన నుంచో పెడతాను. నువ్వు చెప్పిందంతా జరుగుతుందా? జరిగి తీరుతుంది. నువ్వు ఎప్పటికీ ఆనంద్ భార్యగా ఉండడానికి అర్హురాలివి కాదు. ఈ ఇంటి పెద్ద కోడల్ని, నన్ను నా భర్తని దూరంగా ఉంచి చిన్న కోడలని ఎవరో డమ్మి చైత్ర వస్తే దాన్ని నెత్తిన పెట్టుకుని విరాజ్తో దాన్ని శోభనానికి హడావుడిగా ఏర్పాట్లు చేస్తున్నావా అత్తా? సరే కానివ్వు. నువ్వు ఎవరి నుంచైతే వారసులు కావాలని ఉబలాట పడుతున్నావో వాళ్ళకంటే ముందు ఈ ఇంటికి వారసుల్నిచ్చేది నేనే. కడుపు పండేది నాదే. కలిపిన పాలని ఆనంద్ గారి చేత తాగిస్తే
నేను లేకుండా ఒక్క క్షణం ఉండలేరు. నన్ను మా అత్తయ్య ఆనంద్ గారి నుంచి దూరం చేయాలని చూస్తే ఈ పాలు ఆనంద్ గారిని నన్ను దగ్గర చేస్తాయి. దేవి, పాలు గదిలో పెట్టకుండా మళ్ళీ తీసుకొస్తున్నావేంటి? పంచదార మర్చిపోయాను మేడం. సర్లే, నేను కలుపుతాను. ఇవ్వు. నువ్విక్కడేం చేస్తున్నావు? అది పాలు. తను పాలు తాగడానికి కలుపుకుందేమోలే గోమతి. తనకి పాలు తాగే అలవాటు లేదు కదా అత్తయ్య గారు. ఇదేదో కొత్త నాటకమేమో. నాకు కదా అత్తయ్య గారు. పెద్దవాళ్ళు పాలు తాగితే మంచిదని నాకిద్దామని కలుపుతున్నావా? తనకి అంత మంచి ఉద్దేశాలు కూడా ఉండవు అత్తయ్య గారు. ఈ పాలు ఆనంద్ గారికి. ఈ రోజు కార్యం చిన్నోడికి చైత్రకి కదే, మరి నువ్వు? ఆనంద్ గారికి పడుకునే ముందు జ్యూసో పాలు తాగే అలవాటు ఉంది కదా, అందుకే పాలు కలుపుతున్నాను. ఇలాంటి పనులకి ఎప్పుడు పనోళ్ళని పురమాయిస్తావు కదే. ఇప్పుడు నువ్వు స్వయంగా కిచెన్ లోకి వస్తే ఆశ్చర్యంగా ఉందిలేమ్మా. బామ్మగారు, ఆనంద్ గారికి నేను దూరంగా ఉన్నా కానీ ఆయనకి కావాల్సినవన్నీ చూసుకోవాల్సింది నేనే కదా. అవునమ్మా. ఇదేంటి నంగనాచిలా మాట్లాడుతుంది? ఏ రోజు కిచెన్ వైపు రానిది పనిగట్టుకుని మరీ వచ్చిందంటే ఇదేదో ప్లాన్ వేసింది. ఖచ్చితంగా విరాజ్ని చైత్రని దూరంగా ఉంచాలన్న ప్లానే. ఎలాగైనా దీని ప్లాన్ని తిప్పికొట్టాలి. ఆ పాలెవరికి స్మైలీ? ఆనంద్ గారికి పిన్ని. వదినా, ఆ పాలు కార్యానికే కదా? అవును. గోమతి, రూమ్ లో స్వీట్స్ అవి పెట్టావా? అయ్యో, మర్చిపోయాను అత్తయ్య గారు. మర్చిపోతే ఎలాగమ్మా? ఏమే, నువ్వు వెళ్ళి ప్లేట్లు పట్టుకురా. మనవరాలా, నువ్వు ఇలారా. ఖచ్చితంగా ఇది విరాజ్ చైత్ర తాగే పాలల్లో ఏ నిద్ర మాత్రం కలుపుంటుంది. వాళ్ళకిస్తే వాళ్ళు నిద్రపోతారు. అదే ఆనంద్ తాగితే వీళ్ల మధ్య ఏమీ జరగదు కూడా. అమ్మా, ఇలానే మంచి ముహూర్తం చూసి స్మైలీ ఆనంద్ల కార్యం కూడా జరిపిద్దాం. ముహూర్త బలం ఉండాలి కదా హంస. వీళ్ల జాతకాల్లో ఆ ముహూర్త బలమే లేదు. లేకుండా ఎలా ఉంటుందో వదినా? ముందు ఈరోజు వీళ్ళ కార్యం దిగ్విజయంగా జరగని, తర్వాత పెద్దోడు గురించి ఆలోచించొచ్చు. దిగ్విజయంగా విరాజ్ డమ్మి చైత్రలు నిద్రపోతారమ్మా. మా జాతకాల్లో ముహూర్త బలం లేదా? నువ్వు మాకు ముహూర్తం పెట్టేదేంటి? నేనే మొదటి రాత్రికి ఈ రోజే ముహూర్తం పెట్టేసుకున్నాను. సరే గోమతి, వెళ్దామా? అలాగే అత్తయ్య గారు. పదవే. అత్తయ్య, నువ్వు పెట్టిన కార్యాన్ని చెడగొట్టడానికి పిన్ని ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటుంది. దాంతో వాళ్ళ కార్యం చెడిపోవడం ఖాయం, నా ప్లాన్తో నా కల నెరవేరడం ఖాయం. ఈ గదిలోకి ఎవరొచ్చినా నా గుండె గదిలో ఉండేది నువ్వే చైత్ర. నువ్వు నాలో ఉండగా, నా నీడ నీలా ఉండగా ఎవరు నా ముందుకొచ్చినా నాకెలాంటి ఫీలింగ్స్ ఉండవు చైత్ర. చిన్నోడా, బామ్మ, నాకో మాట ఇస్తావా? ఏం లేదురా చిన్నోడా, నాకు ఒక ముని మనవణ్ణి ఇస్తావా? ఇక్కడ జీవితమే లేదు బామ్మ. నువ్వు అడిగినవి ఎలా ఇవ్వగలను? నిన్నేరా?
బామ్మ ప్లీజ్ ఇప్పుడు అవన్నీ ఎందుకు? తొందరగా మీ ఆవిడ్ని పంపించాలి అంతేగా. సరే సరే, మనవరాల్ని పంపిస్తాను. సరే. చీప చీప చీప. ఏంటే తనింకా రాలేదా? దానికోసం ఎదురు చూపులా? దీర్ఘాయుష్మాన్ భవ. లేమ్మా, కుందన బొమ్మలా ఉన్నావమ్మా. నీ బంగారు బొమ్మ ఎంత సింగారించుకుని వెళ్ళినా అక్కడేం జరగదు, మత్తుగా పడుకుంటారు. గదిలో ఏమీ జరగకపోయినా ఇది బావ గదిలోకి వెళ్ళడం కూడా నాకు అస్సలు నచ్చట్లేదు.